పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథములో నీ వాక్య భాగమును ధ్యానిస్తుండగా నీ రక్తపు వెలతో మమ్మల్ని కొనుక్కున్న దేవుడు గనుక నీ చిత్త ప్రకారంగా తండ్రి మీ ఉద్దేశమును బయలుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం చదవండి. 31:4. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. చాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకోవాలా. మళ్ళీ ఒకసారి చదువుదామా? నా ఆశ్రయ దుర్గము నీవే అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఎప్పుడు ఆశ్రయంగా ఉంటాడు? కష్టకాలంలో ఆయన ఆశ్రయంగా ఉంటాడు, శ్రమకాలంలో ఆశ్రయంగా ఉంటాడు, ఇబ్బందుల్లో మనకు ఆశ్రయంగా ఉంటాడు, ప్రమాదాల్లో మనకు ఆశ్రయంగా ఉంటాడు. శత్రువులు మన మీదకి లేచినప్పుడు ఆయన ఆశ్రయముగా ఉంటాడు. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు సంభవించినప్పుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, చదువు 4వ వచనం. నా ఆశ్రయ దుర్గము, నా యొక్క దుర్గము, ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుంచి నన్ను తప్పించు. ఇప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసా? యేసయ్యా, నన్ను చిక్కించుకుంటానికి అపవాది సైతాను నన్ను చిక్కించుకుంటానికి మరి ఒక వల ఒడ్డి ఉన్నాడు. ఆ వలలో నన్ను చిక్కించుకుంటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక దయచేసి నన్ను తప్పించుమని యేసయ్యను అడగాలి. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? చెప్పాలి. మీరు ఎవరిని అడగాలి? యేసయ్యను అడగాలి. చాలామంది ఏం చేస్తారంటే దయ్యం వాళ్ళ దగ్గరికి రాగానే, దయ్యాలు కనపడతాడు కొన్నిసార్లు, కనపడితే దయ్యమా నన్ను వదిలిపెడతా నిన్ను, అది నిన్ను పట్టడానికే వచ్చా, నీకు నెమ్మది లేకుండానే చేయడానికే వచ్చా, నిన్ను ఈడ్సపోదామని వచ్చా, నిన్ను చంపడానికే వచ్చా. ఆ దయ్యమా నన్ను వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. మరి ఎవరిని అడగాలి మనము? యేసయ్యని అడగాలి. ఏమని అడగాలి? అయ్యా, అపవాది వచ్చిండు, ఇగో తన వలలో చిక్కించుకోవాలని చూస్తూ ఉన్నాడు. నేను అపవాది వల్ల చిక్కుబడకుండా అయ్యా నీవు నన్ను తప్పించమని యేసయ్య దగ్గర మొర్ర పెట్టే మనస్సు నీకు ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ మనసు? మరచిపోను నా ప్రభువా అంటే మనం ఎప్పుడైతే యేసయ్యను మర్చిపోకుండా ఉంటామో అప్పుడు వెంటనే యేసయ్య గుర్తొస్తుంది. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తారు. ప్రజలందరూ ప్రయాణం చేస్తారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి వస్తూ ఉంది ట్రైన్, వస్తూ ఉంది. అయితే మధ్యలో ఒక పరిస్థితి, ప్రమాదం జరిగింది. ట్రైన్ అప్పుడప్పుడు ప్రమాదం జరుగుతుంటాయి. ఒక ట్రైన్ ప్రమాదం జరిగింది. ఆ ట్రైను ఒక డబ్బా మీద ఒకటి ఎక్కి మరి ఏం జరిగిందో తెలియదు, పట్టాలు తప్పిపోయింది. డబ్బా మీదకి ఎక్కేసి మొత్తం కూడా ఆ లోయలో ఆ డౌన్కు పడిపోయినాయి. మొత్తం పడిపోయినప్పుడు వెంటనే కబురు వచ్చేసింది. ఆ ట్రైన్ పడిపోయిందని తెలిసిపోయింది అధికారులకి. పరిగెత్తుకొని వచ్చారు. వచ్చిన తర్వాత
అక్కడ ఉన్న వారందరినీ కూడా, ఆ స్థలంలో ఉన్న వారందరినీ కూడా, ఆ ట్రైన్లో ఉన్న వారందరినీ కూడా వారు ఏం చేస్తారంటే వెలికి తీస్తూ ఉన్నారు. చూస్తే ఎవరు బ్రతికిలేరు. ఎవరు బ్రతికిలేరు. ఎవరు కూడా బ్రతికిలేరు. మొత్తం వాళ్ళందరినీ వాటిలో ఇరుక్కబడిపోతే గ్యాస్తో కడిగేసి మొత్తం శవాలు తీసి బయటకేస్తూ ఉన్నాడు. కొన్ని శవాలు మరి ఒక రోజు అయినాయో, 2 రోజులు, 3 రోజులు అయినాయో, 3 రోజులు అయినాయి. శవాలన్నీ కూడా మురిగిపోతుంటే అక్కడ పారేసి మరి వాళ్ళకి ఆ యొక్క పెట్రోల్ బస్సు తగలబెట్టేస్తూ ఉన్నారు. గుర్తుపట్టే శవాలను మరి పక్కా పెడతా ఉన్నారు. గుర్తుపట్టే శవాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసి వచ్చారు. ఎందుకు? ట్రైన్లో ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళ బంధువులకు తెలుసు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు కదా, వాళ్ళ అన్నదమ్ములకు తెలుసు కదా. వాళ్ళు పలానే ట్రైన్ పడిపోయిందంట. వచ్చి చాలామంది వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అధికారులు, పని చేసేవాళ్ళు అన్నీ కట్ చేసుకొని తీసుకుంటూ వస్తారు. వచ్చినప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ వస్తారు. ఒక డబ్బా దగ్గరకు వచ్చారు. ఒక డబ్బా దగ్గరకు వస్తే మూలుగు ఊ ఊ ఊ అని మూలుగులు వినపడతాయట. ఏమి వినపడతాయి? మూలుగులు వినపడతాయి. అరే ఇక్కడ ఎవరో బ్రతిగా ఉన్నారని చెప్పేసి అక్కడ పరిగెత్తుకొని పోయారట. పరిగెత్తుకొని పోతే ఒక తల్లి కొడుకు ఆ యొక్క మరి ఆ పెట్టెల సందుల్లో, రాడ్ల సందులో ఇరక్కపోయినారట. పోయేసి వాటి కడిగేసి మొత్తం కూడా తీసేసి వాళ్ళని బయట తీస్తే వాళ్ళని పరీక్షిస్తే ఏమి లేదు, ఎక్కడ ఒక చిన్న గాయం కూడా లేదు. చిన్న గాయం కూడా లేదు. ఎంత ఆశ్చర్యం. తర్వాత పెట్టెల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ చచ్చిపోయినారు. డ్రైవర్తో పాటు మొత్తం చచ్చిపోయారు. ఎవ్వరు మిగలేదు. ఆ ఇద్దరే తల్లి కొడుకు. అమ్మా ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు మరి అడగాలిగా, ఏం జరిగింది, ఏమైందని అడగాలి కదా. మరి రిపోర్ట్ కావాలిగా వాళ్ళకి. ఏం జరిగిందమ్మా, ఏమైంది, ట్రైన్ నడుస్తూ ఉంది కదా, మీరే బ్రతికిన, మీరు ఒక్కళ్ళకి చెప్పాలా, ఏం జరిగింది, ట్రైన్కి ఏమైంది చెప్పండి అని అడిగితే, అయ్యా మాకేం తెలియదు, బండి పోతూనే పట్టాలు తప్పింది. మేము ఆలోచించే లోపలే పట్టాలని కూడా మా మీదకి వచ్చేసినాయి. మొత్తం మా డబ్బా మీదకి ఎక్కేసినాయి. మొత్తం ఈ డబ్బాలన్నీ తిరిగి అటు పడిపోతుండే. మాకు తెలియదు ఒకటే, ఎప్పుడైతే ఆ పట్టాలు తప్పి మీదకి వచ్చాడు పడిపోయినాయో ఒక్కటే మేము మనం ఏసయ్యా అన్నారట. ఏమన్నదట? ఎందుకన్నది ఏసయ్యా అని? ఇప్పుడు ఎవరు లేరు ఆధారం. రక్షించడం లేదు, విడిపించడం లేదు, కాపాడటం లేరు. కనుక ఆమె ఎవరు నమ్ముకున్నది? యేసయ్య బిడ్డ. ఆమె యేసయ్య సన్నిధిలో జీవించేది, యేసయ్య మందిరంలోనికి ప్రవేశించేది, యేసయ్య ఆజ్ఞను అనుసరించేది, యేసయ్య కట్టలను అనుసరించేది. అప్పుడు అన్నది యేసయ్యా అన్నదంటే ఒకేసారి. ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు, ఏమైంది. కానీ అదంతా అయిపోయిన తర్వాత చూస్తే వాళ్ళు బ్రతికే ఉన్నారు. అవన్నిట్లో ఒత్తేసి ఉన్నాయి, మూలుగుతూ ఉన్నారు. అక్కడ ఉంది ఎవరైనా రక్షిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే అధికారులు వచ్చారు, తీశారు. నీ మనసు ఎవరి మీద ఉండాలా? ఎక్కడ ఉండాలా? సైతాన్ మీద ఉండాలా? మా ఊరి పెద్దలు వస్తారేమో అని ఉండాలా? ఊరి పెద్దల మీద, యేసయ్య మీద ఉండాలా? అంటే నీవు మర్చిపోదు, ఆయన మర్చిపోడు. యేసయ్య మర్చిపోడు. కానీ నీవు మర్చిపోకుండా ఉన్నప్పుడే నువ్వు ఎలాంటి ప్రమాదమైనా సరే దేవుడు తప్పిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు, నాయనా నా శత్రువులు నన్ను చిక్కించుకుంటానికి వారు వలయంటారు. ఆ ప్రజలందరినీ నాశనం చేయడానికి సైతాను ఆ ట్రైన్ని కింద పడేసింది. అంటే పడేసే శక్తి సైతాను ఉన్నది. శక్తి ఏం చేస్తుంది తెలుసా? సైతాన్ ఒక దగ్గర పోద్ది, పోయి ఆ లైన్ కట్ చేసేయండి మొత్తం అని పోయి సైతాన్ వాళ్ళ మనసుని ప్రేరేపిస్తుంది. ఏం చేస్తారు ఇక వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇక సైతాన్ లోపల కూర్చుంటుంది, మనసులో కూర్చున్న తర్వాత మీరు పోయి ఆ పట్టాన్ని కట్ చేయండి అంటాడు. ఎందుకు కట్ చేయాలా? డబ్బు ఉన్నోళ్ళు, నగలున్నోళ్ళు, ఇంకా
ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నోళ్ళు అందరూ దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కనుక బంగారము, నగలు, వెండి, డబ్బులు చాలా దొరుకుతాయి. వెళ్ళి వేసేయండి మీరు అంటారు. సైతాన్ని ప్రేరేపిస్తుంది. ఇక వాళ్ళు వస్తారు, కట్టరు గిట్టరు పట్టుకొని వస్తారు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్తో నడిచే ఉన్నాయి కదా కట్టరు గిట్టర్లు, అవి తీసుకొని పోతారు, వేసాక కట్ చేసేస్తారు కదా. ఆ ట్రైన్ వస్తుంది, పడిపోద్ది. కనుక ఇలా పన్నెండుదిగా అన్నీ పడిపోయిన తర్వాత ఈ అధికారులు అక్కడికి ఈ చచ్చిపోయాను, ఈ బండి పడిపోయిందని వాళ్ళు తెలుసుకొని వచ్చే లోపు రోజు ఒక అర్ధగంట 2 గంటల బట్టి లోపు ఈ బ్యాచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఎవరి బంగారం ఉంగరాలు మాత్రం డబ్బు గిబ్బుతో సెలవు దారి పట్టది. ఎవరు చేసే పని ఇది? చిక్కించుకుంటుంది అంతే. ఎవరి మనస్సులను ప్రేరేపించి వారిని నాశనం చేయడానికి నిర్ణయం చేస్తుంది. అపవాదికి బాధ ఏంటిది? అపవాది పుట్టించిన బిడ్డల వాళ్ళు, అపవాది చేసిన బిడ్డల వాళ్ళు కాదు. కనుక ఎన్నైనా చేస్తుంది, ఏదేం చేస్తుంది, దానికి బాధ ఏంటిది? ఓసారి సొలొమోను గారి దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. వారు మరి ఆ యొక్క మంత్రస్థానంలో వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వారు కన్నప్పుడు పిల్లల్ని ఉన్నారు. అయితే ఈ యొక్క ఒక స్త్రీ యొక్క కుమారుడు చనిపోయాడు, ఒక స్త్రీ యొక్క కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఈ చనిపోయిన కుమారుడు చనిపోయినటువంటి తల్లికి మెలకు వచ్చింది. వచ్చేస్తే తన బెడ్ పక్కన ఉన్న బాబు బ్రతికే ఉన్నాడు, నా బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి చిన్నగా ఏం చేసింది, చిన్నగా ఓపెన్ చేసుకొని దిగి పోయి ఈ చనిపోయిన బాబుని దాంట్లో ఇంకా ఆమెకు మెలకు రాలే, చచ్చిపోయిన బాబుని ఆమె ఆ ఒళ్ళో పెట్టింది, ఆమె పక్కన వండేసింది. ఈ బతుకున్న బాబుని తీసుకొని తన దగ్గర పెట్టుకుంది. అయితే మాత్రం కొడుకు అవుతాడా? ఏమ్మా, రక్తం ముంచుకున్న కొడుకు అవుతాడా? రక్తం ఏ రక్తం అది? పక్కనున్నావు రక్తమే, ఆ రక్తమే నీ కొడుకు అనుకున్న కొడుకు కాదు. నువ్వు పెంచుకోవాలి తప్ప నీ కొడుకు కాదు. కనుక ఎందుకు అంటే మరి ఎందుకు దొంగిలించిందో తెలియదు, సైతాను ఎందుకు ప్రేరేపించిందో తెలియదు, తన ఆలోచనలు తెలియదు, తన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో. అత్తామామలు ఇదిగో నీ కొడుకు కలిగి బ్రతకపోతే, ఈసారి బ్రతకపోతే నువ్వు మా ఇంట్లో ఉంటుంది వీళ్ళేది అనడం ఏమైందో తెలియదు. సరే ఏం జరిగింది లేదు. అప్పుడు డాక్టర్ లేరు, మంత్రసానులు ఉండేవాళ్ళు సొలొమోను కాలంలో. అయితే మరి తన ప్రక్కలో వేసుకున్నది ఏం ఎరగనట్టే పడుకుంది, ఏం ఎరగనట్టే పడుకున్నది. పడుకున్న తర్వాత వచ్చి లేచి చూస్తే ఈమెకు మెలకు వచ్చింది. లేచి చూసేవారికి కొడుకు చచ్చిపోయినాడు. బాగా ఏడ్చింది, కన్నీరు పెట్టుకుంది. అయ్యో నా కొడుకు చచ్చిపోయాడని బాధపడది. కానీ ఎందుకు ఆమె డౌట్ వస్తూ ఉంది, నాకు మెలుకున్నప్పుడు నా కొడుకు బతికే ఉన్నాడు కదా, చచ్చిపోలేదు కదా. కొద్దిగా నాకు మెలుకున్నప్పుడు నా కొడుకు ఆడుతూ ఉంటే కదలికలు నా కడుపుకు తగులుతూ ఉన్న కదలికలు ఉన్నాయి కదా, నా కొడుకు ఎట్లా చచ్చిపోలేదు కదా అని చెప్పి ఆమె ఆలోచన, కానీ గుర్తుపట్టలేకపోతా ఉంది. అప్పుడు సొలొమోను దగ్గరికి సమస్య వచ్చింది. అప్పుడు న్యాయం తీర్చేది రాజుగారి దగ్గరకు వచ్చాడు. వచ్చేసి అయ్యా ఆ బిడ్డ గొడవైంది అక్కడ, ఈ బిడ్డ చనిపోలేదు, నీ బిడ్డని తీసుకొచ్చి నా వాళ్ళు వేసి నా బిడ్డను తీసుకొని నువ్వు దగ్గర పెట్టుకొని నా బిడ్డ అంటున్నావు కాబట్టి మరి ఇప్పుడు ఆ బిడ్డ అయితే ఆమె పోలికలు ఉండాలిగా, లేవు. మరి ఎవరి పోలికలు ఉన్నాయి? ఇప్పుడు ఎవరికి పుట్టిందో ఆమె పోలికలు ఉన్నాయి. మరి నా పోలికలు నా బిడ్డ కాబట్టి నా బిడ్డ నాకు ఇచ్చేయని కొట్లాడుతుంది ఆమె. లేదు నా బిడ్డ అంటున్నా ఆమె. నీ పోలికలు ఉన్నంత మాత్రం నీ బిడ్డ ఎట్టయిద్దమ్మా, గొడవ అయితే. ఇది రాజుగారి దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత రాజుగారు వాళ్ళిద్దరు నిలబెట్టాడు. ఏంటమ్మా మీ సమస్య అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వస్తే మరి లేదే నా బిడ్డ అంటే నా బిడ్డ గొడవ అవుతుంది, కొట్లాడుతుంది, గొడవ అవుతుంది, కానీ సమస్య తీరట్లేదు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చిండు. అప్పుడు సైన్యాధిని పిలిచిండు, ఆయన దగ్గర ఉన్న సైన్యాధిని పిలిచి ఏమన్నాడంటే ఇదిగో అడిగిండు, అమ్మా ఇగో ఆయన పిలిచేసి అన్నాడు కదా, ఇదిగో మీరు ఎట్లాగో ఇద్దరు కొట్టుకుంటారు కదా, మరి నీకు సగం ఎవరితో అంటాడు, ఎవరైతే ఏ తల్లికైతే ఏ స్త్రీకైతే పుట్టలేదో ఆ స్త్రీతో అంటాడు. ఇదిగో అప్పుడు ఏం చెప్పిండంటే ఒక సైనికుని పిలిచేసి ఇదిగో వారిద్దరు కొడుకు కోసం కొట్లాడుతూ ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి
ఈ తల నుంచి ఈ యొక్క అడిగి మండమంతా కూడా సగం చేసేసి ఆమెకు సగం ఈమె సగం ఇచ్చేయాలి సొలొమోను అనేవారికి ఏమేమంటాం తెలుసా? ఎవరికైతే పుట్టలేదో అయ్యా రాజుగారు, రాజా అట్లా చేయండి రాజా, ఎవరికి కాదు అట్లా చేయండి అన్నది. బిడ్డ జాగ్రత్త అనుకున్నాడు. అప్పుడు ఏమన్నది కదా, నమస్కారం చేసి తల వంచి నమస్కారం చేసి మరి రాజుగారిని వేడుకుంటుంది. అయ్యా నా బిడ్డే, కానీ తను నా బిడ్డ అంటుంది కాబట్టి మీరు నడిమికి మీరు కట్ చేసి మీరు మరి ఆ విధంగా సగానికి కట్ చేసి అట్లా ఇవ్వద్దు, నా బిడ్డ అంటుంది కాబట్టి ఈ బిడ్డను తనకే ఇవ్వండి రాజా అన్నది. అప్పుడు సైనికులు చూసి అన్నాడు, ఆ బిడ్డను తీసుకొని ఆమెకే నా బిడ్డే, ఏం బిడ్డ కాదు. అయిపోయింది తీర్పు. ఇంకా మాట్లాడుతుందా రాజుగారి దగ్గర? మాట్లాడగలదా? కనుక ప్రేమేంది అని బిడ్డారా, సత్యము గెలుస్తుంది అంటారు, అంతే. సత్యం గెలుస్తా అంటారు, సత్యము ఓడిపోదు ఎప్పటికీ. కనుక ఆ బిడ్డను తనకి అప్పగించేసిండు రాజుగారు. ఆ తల్లి సంతోషంతో తన బిడ్డను ఎత్తుకొని ఆనందంగా ఆ స్థలం నుంచి వెళ్ళిపోయింది. దుఃఖపడుతూ స్త్రీ వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఎడల నీకు న్యాయం చేస్తాడు. నిన్ను చిక్కించుకుంటానికి అపవాది ప్రయత్నం చేస్తుంది కనుక, నిన్ను చిక్కించుకుంటానికి అపవాది తన వలను వండుతుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. యేసయ్య బిడ్డవు నువ్వు. శత్రువులు ఉంటారు, నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు, నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, నిన్ను కష్టపెట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ మీద నేరం మోపేవారు ఉంటారు, నీకు అన్యాయం చేయడానికి ఆశపడుతూ ఉంటారు. అపవాది అంటే ఆ యొక్క ప్రజలను, ఆ దొంగలను ప్రేరేపించి ఆ రైలు పట్టాన్ని తెప్పించేసి అక్కడికి వచ్చిన రైలు పడిపోతే వాళ్ళందరినీ దోసుకునే ఆలోచన ఆ దొంగలు చెప్పి సైతాన్ని పంపించి కాబట్టి ఆ ప్రజలందరికీ శ్రమ వచ్చింది. ఇక్కడ అపవాది ప్రేరేపించి తన బిడ్డను తీసుకొని తన ఒళ్ళేసుకుంది కాబట్టి దేవుడు ఆ బిడ్డకు న్యాయం చేయాలనుకున్నాడు కనుక ఆ తల్లికి న్యాయం చేసాడు. తప్పకుండా న్యాయము చేస్తాడు. ఎప్పుడు? మన మనసు ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద మన మనసు ఉన్నప్పుడు ఆయన న్యాయము చేస్తాడు. ఎవరో ఏదో అన్నారని మనం యేసయ్యను వదిలిపెట్టి ఆయన మార్గాలు వదిలిపెట్టి చదవమా, చిక్కుంచుకొంటకై నా ఆశ్రయ దుర్గము నీవే, శత్రువులు రహస్యముగా ఒడ్డిన వల్ల నుండి నన్ను తప్పించము. కనుక ప్రేమేంది అనుకుంటారా, మన ఆత్మను ఏం చేయాలా? యేసయ్యకి అప్పగించుకోవాలి మన ఆత్మని. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అట్లనే మన ఆత్మను ఎవరికి అప్పగించాలా? అక్కడ ఏముంది? నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మను ఎల్లప్పుడూ యేసయ్యకి అప్పగించుకునే వారిగా మనం సిద్ధంగా ఉండాలి. మన ఆత్మ నరకానికి పోవద్దు, మన ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళొద్దు, మన ఆత్మ నరకానికి వెళ్ళొద్దు, ఆ పాతాళానికి వెళ్ళొద్దు. ఇదిగో మన ఆత్మను తండ్రికి అప్పగించుకునే వారిగా మనము నీతి క్రియలు కలిగి పరిశుద్ధంగా జీవించడానికి మనం సిద్ధపరచుకోవాలా. అందుకు నీవు అనుకూలంగా ఉన్నవా? అపవాది నీ జీవితంలో ఎన్నో కార్యములు చేయడానికి అపవాది ఆలోచిస్తూ ఉన్నాడు, ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందుకు 7వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు కానివారు మేము దేవతలమని మనుషులు పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను పూజించండి అని వాళ్ళు ఏం చెప్పట్లేదు, కానీ మనుషులే వారిని పూజిస్తూ ఉన్నారు. అందుకే నేను యెహోవాను నమ్ముకొని ఉన్నా, నువ్వు యేసయ్యను నమ్ముకొని ఉన్నావు. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కనుక నీ విశ్వాసమందు నువ్వు స్థిరాలవై నువ్వు ముందుకు కొనసాగు. ఇక్కడ భక్తుడు దేవతలను
నమ్ముకోలేదు. దేవతల గురించి ఆయన ఆలోచించట్లేదు. దేవతల గురించి ఆయన పట్టించుకోడు. నాకు అవసరం లేదు. నా దేవుడు యెహోవా, నా రక్షకుడు యెహోవా. వలల నుంచి తప్పించేది దేవుడు, అపవాది నుంచి తప్పించేది దేవుడు, మరి నానా శ్రమ నుంచి కష్టం నుంచి తప్పించేది దేవుడు. కాబట్టి నాకు అవసరం లేదు. 7వ వచనంలో మాట ఉంటుంది, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. మన ప్రాణ బాధ, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు ప్రాణబాధలు వచ్చినప్పుడు మరి మనం సంతోషించడం ఏంటిది? ఆనందభరితలం అవటం ఏంటిది? అమ్మా, బాధలు వచ్చినప్పుడు ఆనందిస్తారు ఎవరన్నా? ఎందుకు ఆనందిస్తారట? మరి దేనికి ఆనందిస్తారు? ఇక్కడ అంటాడు, నీవు నా బాధను దృష్టించి చూస్తున్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. కనుక యేసయ్య కృప మన వచ్చి, యేసయ్య కృప చేత ఆయన మన బాధల నుంచి, ప్రాణ బాధల నుంచి, కష్టం నుంచి విడిపిస్తాడు. కనుక మనం సంతోషభరితులమవుతాం. ఎప్పుడు బాధ ఉన్నప్పుడు ఏడవచ్చు, బాధ ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, బాధ ఉన్నప్పుడు నలుగురికి చెప్పి బాధపడుతుండొచ్చు. కానీ యేసయ్య ఆ బాధను తొలగించగానే ఏమొస్తుంది? సంతోషభరితులం. ఇక్కడ భక్తుడు అంటాడు, నేను సంతోషభరితుడనైతిని, సంతోషించదను, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి 10వ వచనం చూడండి, నా బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించిపోతున్నవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టములు, ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. వాటిని బట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు, వాటి బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, వాటి బట్టి రోదన చెందాల్సిన అవసరం లేదు. యేసయ్య కృప మనకు తోడుగా ఉంది. యేసయ్య మనస్సుపై మనం ఆధారపడి ఉన్నాం. యేసయ్య నన్ను మర్చిపోడని మనం నమ్మకం కలిగి ఉన్నాం. కనుక మనము చింతపడొద్దు. 63వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 63 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, చదవండి. కాగా నా జీవిత కాలమంతయు ఈ లాగున నేను స్తుతిస్తా. ఎన్ని బాధలు వచ్చినా, ప్రాణ బాధలు వచ్చినా, కష్టములు వచ్చినా, అపవాది వలలో మన చిక్కించుకోవాలని ప్రయత్నం చేసినా, అనేక పరిస్థితులు మనకు సంభవించిన దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను కాగా నా జీవిత కాలం అంతా, నాకెన్ని పరిస్థితులు సంభవించినా, నేను బ్రతికినంత కాలం, నా జీవిత కాలం అంతా నేను ఇలాగూ స్తుతించదను. నీ నామమును బట్టి నా చేతులెత్తి ప్రార్థన చేస్తా. మన చేతులు ఎప్పుడు ఎత్తుతాము? మనకు జయం కలిగినప్పుడు మన చేతులు ఎత్తుతాం. మనకు సంతోషం కలిగినప్పుడు మన చేతులు ఎత్తుతాం. మనకేదన్నా పరిస్థితి సంభవించినప్పుడు ఇదిగో మన చేతులు ఎత్తి యేసయ్యని అడుగుతూ ఉంటాం. అందుకే మన జీవితకాలం అంతా మన చెయ్యి ఎత్తి ఆయన అడిగేవారిగానే ఉండాలి. ఎట్లుండాలి? మనము మన జీవితకాలం అంతా మన చేతులు ఎత్తి ఆయన అడిగేవారిగానే ఉండాలా. మన తల ఎత్తి ఆయన అడిగేవారిగా ఉండాలా. మనం ఎల్లప్పుడూ రోషము గల వారిగానే ఉండాలా. యేసుక్రీస్తు నామమును బట్టి పౌరుషం కలిగి ఉండాలా. మన అపవాది మనని ఎన్ని విధాలుగా చిక్కించుకొని తనలో వలలో వేసుకొని నరకానికి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక మనము ఎంత మాత్రము మన ఆశ్రయమైన యేసయ్యను మనం విడిచిపెట్టొద్దు. అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు నా జీవిత కాలం అంతా కూడా నేను ఇలాగూ స్తుతిస్తా, నా జీవిత కాలం అంతా ఇలాగూ స్తుతించదను. నీ నామమును బట్టి, నీ పేరును బట్టి, నిన్ను బట్టి నా చేతులు ఎత్తదను. నీవు నాకు సహాయకుడవై ఉన్నావు ఇంటివి.
ఏ సమయంలోన మనము బలంగా మరి సహించలేని పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలా? మన చేతులు ఎత్తాల్సిందంటే. బలంగా ఉన్నాం, శక్తివంతులుగా ఉన్నాం, యేసయ్యను బట్టే మన శక్తి. నా యేసయ్య నాకున్నాడని మనం ధైర్యంగా పోరాడుతున్నాం, అపవాదితో పోరాడుతున్నాం. కానీ కొన్ని సమయాల్లో మనం బలహీనం అవుతున్నాం అనుకో, అపవాది ఎదుట తట్టుకునే పరిస్థితులు అనుకో, అప్పుడేం చేయాలా? మన తండ్రి వైపు మనం చేతులు ఎత్తాలి. ఎత్తి ఏం చేయాలా? యేసయ్యకు మొరపెట్టాలా, యేసయ్యకు మొరపెట్టాలా. ఒకరోజు మోషే కాలమందు యుద్ధం జరుగుతూ ఉంది. మోషే కాలమందు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఫిలిస్తీయులు ఆనాడు ఇజ్రాయేల్ శత్రువులు వచ్చారు. అప్పుడు యెహోషువ మరి ఇజ్రాయేలు యెహోషువ వారితో శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉంటే ఆ కొండ మీద నిలవబడి ఏం చేస్తాడు? మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? ఇట్లా చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ శత్రువుల్ని మీరు జయిస్తూ ఉన్నారు, వారిని జయించుకుంటూ పోతూ ఉన్నారు. అయితే ఈ చేతులు నొప్పిలేసి కొద్దిగా కిందికి దిగ్గానే శత్రువులు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ని ఓడిస్తూ ఉన్నారు, వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన కొద్దిగా ఆ నొప్పి వచ్చి కొద్దిగా నాపేసి మళ్ళీ మోసే చేతులను మళ్ళీ ఇజ్రాయెల్ని గెలుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది పలుమార్లు జరుగుతున్నప్పుడు అక్కడ పక్కనున్న సేవకులు చూశారు. అయ్యో, మన యొక్క ఏలిన వాడి యొక్క చేతులు నొప్పిలేస్తానని చెప్పేసి ఏం చేశారు? ఆయన దగ్గరకు వచ్చేసి కుడి చేతులు ఒకళ్ళు, ఎడం చేతులు ఒకళ్ళు ఉండి ఆ కుడి చేయిని ఆయన భుజం మీద, ఎడం చేతిని ఈయన భుజం మీద పెట్టుకొని నిలబడ్డారు. ఇక ఆయన ఇట్లా పెట్టి ఇట్లా ఉన్నాయి. ఈ చేతుల కింద ఎవరున్నారు? కుడి చేతి కింద ఒక ఆయన ఉన్నాడు సేవకుడు, ఎడం చేతి కింద ఒక ఆయన. ఇంకెందుకు నొప్పిలేస్తే చెయ్యి ఇట్లే పట్టుకొని ఉంటే కింద ఆధారం లేక నొప్పిలేస్తాయి. ఇట్లే పట్టుకొని ఉంటే ఇక ప్రార్థన చేస్తా ఉన్నాడు. శత్రువులందరినీ కూడా జయించి చంపివేసి అందరినీ ఓడించేంత వరకు ఈ చేతులు దింపలేదు, ప్రార్థన చేస్తాడు. ఇజ్రాయెల్కి ఏమొచ్చింది? జయం వచ్చింది శత్రువుల మీద. ఇప్పుడు మనకి శత్రువులు మనుషులు కాదు, శత్రువులు మనకు మనుషులు కాదు, మన శత్రువులు. ఎవరు మన శత్రువులు? చూడండి, ఒక్క వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. 6:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తి, ఆయన మహాశక్తిమంతుడు శక్తిని బట్టి ఆయనందు యేసుక్రీస్తునికి మహిమ కలుగుగాక. బలవంతులమై ఉండాలి, అపవాదిని జయించడానికి, అపవాదిని ఓడించడానికి, అపవాదిని గద్దించడానికి, అపవాదిని మరి దగ్గర నుంచి తరిమివేయటానికి మనం ప్రార్థన శక్తివంతులమై ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి అపవాది రాడు. ఆ బలవంతులైండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులుగాండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడేది శరీరులైన మనుషులతో కాదు, ప్రధానులనగా దేవుని అధికారం, ప్రజల యొక్క అధికారం పొందిన అధికార ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు, ఈ లోకాన్ని ఏలే లోకనాథులతోనూ ఆకాశ మండలముందున దురాత్మల అపవాది యొక్క సమూహముతో మనం పోరాడుచున్నాము. మనం పోరాడేది మనుషులతో కాదమ్మా, మనుషులతో కాదు పోరాడేది, దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం, దుష్టుల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. మనకు మనుషులు కాదు శత్రువులు. మనుషుల అధికారులను, లోకాధిపతులను మరి ప్రేరేపించి ప్రజలకు హింసను కలిగించే మరి అపవాది ఆలోచనలు వారు అనుసరిస్తారు కనుక ఈ భారతదేశంలో
క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదని మరి హిందువులే ఉండాలి అని మరి లోకనాథులకు ప్రధానులకు అపవాది యొక్క ఆలోచన కలిగిస్తే వారి నాడు మరి క్రైస్తవుల్ని ముస్లింని ఈ దేశం లేకుండా చేయాలని వారు హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరిని హింసిస్తే 100 మంది లేస్తారు. ఒక్కరిని చంపేస్తే 10 మంది మరి క్రీస్తు దగ్గరకు వస్తారు. 10 మందిని చంపేస్తే 100 మంది క్రీస్తు దగ్గరకు వస్తారు. 100 మందిని చంపితే 1000 మంది వస్తారు. 1000 మంది చంపితే 1,00,000 మంది యేసు దగ్గరకు వస్తారు. ఎందుకు? ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. అందుకే మీరు బలవంతులు కావటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచము, తల నుంచి మొదలుకుంటే శిరస్సు వరకు కవచాన్ని ధరించుకోండి. రక్షణ అనే కవచాన్ని ధరించుకోండి. ఎవరు మన రక్షణ? యేసయ్యే రక్షణ. ఆయన్నే మనం ధరించుకోవాలా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను ధరించుకోండి. అపవాదితో నువ్వు పోరాడాలంటే యేసయ్యను ధరించుకోవాలి. సర్వాంగ కవచమైన యేసయ్యను ధరించుకుంటే అపవాదికి నీవు కవచంగా ఉన్న యేసయ్య కనపడతాడు కనుక, చుట్టూ కంచెగా ఉన్న యేసయ్య కనపడతాడు కనుక ఇక ఏమీ చేయలేడు. అపవాదిని ఏమీ చేయలేడు, నిన్ను చిక్కించుకోలేడు, నిన్ను పడగొట్టలేడు, నిన్ను దేవునికి విరోధంగా చేయలేడు. అందుకే 139వ కీర్తన గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉండు, ఇదిగో ఆయన మన చుట్టూ ఆవరించుంటాడట. అందుకే ఎవ్వరు మన ఏం చేయలేరు, ఆయన చుట్టూ ఆవరించున్నాడు. యేసయ్య మన చుట్టూ ఆవరించున్నాడు. ధైర్యంగా ఉండండి, బలవంతులుగా ఉండండి, శక్తివంతులుగా ఉండండి. యేసయ్య తట్టు చూడండి అమ్మా, యేసయ్య కొరకు ఎదురు చూడండి. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టిండు. యేసయ్య నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, నీకు ఇచ్చిన రక్షణని కాపాడుకోవాలని, నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలని, నీకు ఇచ్చిన నీతిని కాపాడుకోవాలని, నీకు ఇచ్చిన యథార్థతను కాపాడుకోవాలని, నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కవచమైన క్రీస్తును నీవు ద్వేషించకుండా నువ్వు కాపాడుకోవాలని యేసయ్య నిన్ను ధరించి ఉన్నాడు. కవచముగా నిన్ను ధరించున్నాడు. నీకేం భయం లేదు. యేసు ప్రభు యొక్క సన్నిధిలో నిన్ను తగ్గించుకొని క్రీస్తు కోసం జీవించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా నీ పవిత్ర పాదాలకు వందనములు. ఇదిగో ఈ సమయమందు తండ్రి, మీరేమి మాట్లాడినారో నా తండ్రి, అపవాది మమ్మల్ని పాపములో చిక్కించుకుంట కోసమై ఎన్నో వలలు వడ్డుతూ ఉన్నాడు. అయ్యా, మేము తొలిపోకుండా పడిపోకుండా పాపానికి దాసులం కాకుండా మమ్మల్ని మేము నా తండ్రి రక్షణనే నిన్ను కవచముగా ధరించుకొని అపవాదిని జయించుటకు నాయన, అపవాదిని ఎదిరించుటైనా మేము శక్తివంతుల ఓటకు నీ గొప్ప శక్తిని దయచండి. అందుకు మీ సన్నిధిలో నాయన ప్రార్థించగలిగే శక్తివంతులుగా మమ్మల్ని తీర్చి బలపరచమని, ఇక్కడున్న ప్రతి బిడ్డ దీవించి ఆశ్రయించి వారి అక్కర్లు తీర్చమని, వారికి ఉన్న సమస్యలను తొలగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి.